నవ్యాంధ్రలో తొలి శాసనసభ సమావేశాల వేళ వెలగపూడిలో పండుగ వాతావరణం కనిపించింది. సొంతగడ్డలో చట్టసభలు కొలువుతీరడంపై సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆనంద క్షణాల్ని కొందరు సెల్ఫోన్ కెమెరాల్లో బంధించారు. కొత్త ఉత్సాహంతో తొలి రోజు శాసనసభ సమావేశానికి ఉభయ సభల సభ్యులు హాజరయ్యారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన శాసనసభ ప్రాంగణాన్ని, సమావేశ మందిరాన్ని నిశ్చితంగా పరిశీలించారు. ఏ మార్గంలో రావాలో తెలియక కొందరు సభ్యులు, మంత్రులు తొలుత అయోమయపడ్డారు. ఉదయం సభాపతి కోడెల శివప్రసాద్ స్వయంగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. నవ్యాంధ్రలో శాసనసభ సమావేశాలు జరుపుకోవడంపై అధికారపక్ష సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్తో పోల్చుకుంటే సాంకేతికంగా సభను ఉన్నతంగా తీర్చిదిద్దారని వ్యాఖ్యానించారు. చెప్పిన మాట ప్రకారం దాదాపు 192 రోజులకే కొత్త అసెంబ్లీ కూడా మనం పూర్తి చేసుకున్నాం. అక్కడికన్నా ఇక్కడ చాలా అసెంబ్లీ కూడా చాలా బాగుంది. ఎలా ఉందండి అసెంబ్లీ అంటే చాలా బాగా కట్టారమ్మా. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అనుకున్న ప్రకారం చాలా బాగా కూడా కడతారనేది ఈరోజు వైఎస్ఆర్ వాళ్ళ నోటి ద్వారా నేను విన్నాను. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మేము చెప్పడానికన్నా వాళ్ళు చెప్తేనే ఇంకా బాగుంటుందని ఆలోచనతో అడిగితే వాళ్ళు కూడా చాలా ఘనంగా కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి ఆయన పట్టుదల, అకుంఠిత దీక్ష, సత్సంకల్పం, అలాగే ఈ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ CRDA వాళ్ళందరూ కూడా కష్టపడబట్టి ఒక అసెంబ్లీ సమావేశాలు ఇంత తొందరగా ఇక్కడ జరగడం జరిగింది. ఈ యొక్క నిర్మాణం కోసం తమ భూముల్ని పూలింగ్లో దానం చేసిన రైతులందరూ కూడా ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ నూతన రాజధానిలో ఒక మంచి అసెంబ్లీ కౌన్సిల్ నిర్మాణానికి తోడ్పడిన రైతులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారములు, ధన్యవాదములు. ఈ అసెంబ్లీ ప్రాంగణం అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన అధికారులకి, మంత్రులకి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఒక్కసారి మా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. లోపల కూడా చాలా బాగుంది. విజయవాడ నుంచి వెలగపూడిలోని శాసనసభ ప్రాంగణానికి బస్సులో బయలుదేరిన వైకాపా సభ్యులు సహచరులతో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. ప్రతిపక్ష నేత జగన్ శాసనసభాపక్ష కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అడుగుపెట్టారు. జగన్కు కేటాయించిన ఛాంబర్ని వైకాపా సభ్యులంతా సందర్శించారు.